ఉపవాసము వలననే సమస్తము సాధ్యము. ఉప అంటే దగ్గరగా అని అర్థం, వాసం అంటే నివసించడం అని అర్థం. దేవుని దగ్గర నివసించడాన్ని లేదా దేవుని వద్దకు సమీపించడాన్ని ఉపవాసం అంటారు. మన శరీరాన్ని ఆయాసపరుచుకొని చేసే ఉపవాసము దేవునికి అనుకూలమైన ఉపవాసము కాదు. మన వలన దేవునికి ఆయాసాన్ని కలిగించేవి దూరం చేసుకుంటేనే అప్పుడు దేవునికి దగ్గరవుతాము. ఇది దేవునికి అనుకూలమైన ఉపవాసము. అప్పుడు మన మనవులను ఆయన ఆలకిస్తాడు. పిల్లగాడి నుంచి మూగదెయ్యాన్ని దూరం చేయమని ఒక తండ్రి తన బిడ్డను శిష్యుల వద్దకు ఎత్తుకొని వస్తే శిష్యులు ఆ బిడ్డ నుంచి మూగదెయ్యాన్ని దూరం చేయలేకపోవడంతో మేమెందుకని దూరం చేయలేకపోయామని శిష్యులు యేసు ప్రభుని అడుగుతారు. అందుకు ప్రభు అంటాడు, దేవునికి అనుకూలమైన ఉపవాసముతో నమ్మకముతో చేస్తే అప్పుడు అది సాధ్యమవుతుందని వాళ్లతో చెబుతాడు. మమ్మల్ని పట్టుకున్న దరిద్రం మా నుంచి దూరం కావడం లేదు, మా శ్రమలు మా నుంచి దూరం కావడం లేదు, మా కన్నీళ్లు దూరం కావడం లేదని బాధపడేదానికంటే వాటన్నిటికీ కారణమైన వాటి నుంచి దూరమయ్యి దేవునికి అనుకూలమైన ఉపవాసముతో విశ్వాసముతో ఆయనకు దగ్గరవు. అప్పుడు అడిగినవన్నీ నీవు పొందుకుంటావు. ఉపేక్షించుకోవలసినవి ఉపేక్షించుకొని